ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం శాంతి పర్వం. తృతీయ ఆశ్వాసం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షిణ ధారావాహిక 283వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకులు మీదికొండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ స్పందనలను ఆకాంక్షిస్తూ, అయ్యా నేటి వరకు మనం రాజధర్మం ఎలా ఉంటుంది, రాజు యొక్క శీలం నైజం ఎలా ఉండాలి, అనుష్ఠానం ఎలా ఉండాలి, మంత్రుల యొక్క చాకచక్యం శీలం ఎలా ఉండాలి, మంత్రుల యొక్క నైపుణ్యము ఎయ్యది, ఇవన్నీ కూడా ముచ్చరించుకుంటూ ఉన్నాం. అలాగే నేడిగా స్వామిని నూతిస్తూ నాదైన స్వీయ రచన. యథా యథా హి ధర్మస్యయనురీతి లీలామానుష ఆవిర్భావమట సుధాసాగర పొంగు దేవకీ గర్భమట షోడశకళాపూర్ణ తత్వనిధివట వేదమయుండవట వ్యక్త్యావ్యక్త కాలవేగమవట యమునా తరంగమవట శోధనామయ యశోద సాధన ఆనందవర్ధన కళయమర్ధన కావు కరుణ. స్వామిని వేడుతూ, అయ్యా శ్రోతలకు వినే యోగాన్ని అనుగ్రహించమని మరి ప్రార్థిస్తూ ఉన్నాను స్వామి. నా వంతు కర్తవ్యం ఆచరిస్తూనే నిన్ను శరణగోడుతూ ఉన్నాను. ఇక్కడ స్వామి షోడశ కళాపూర్ణుడు, అంటే 16 కళలు. శ్రీమద్ భాగవతం దశమస్కందం అమృతవర్షిణిలో స్వామి యొక్క అవతరణ ఘట్టంలో చాలా పూర్ణంగా వివరించానండి. విన్నవాళ్లకు గుర్తుండాలి, వింటే మరి. షోడశ కళలు నామమాత్రంగా మనం చేసి ముందుకు వెళతాను. అమృత, మానద, పూష, తుష్టి, సృష్టి, రతి, ధృతి, శశిని, చంద్రిక, కాంతి, జ్యోత్స్న, శ్రీ, ప్రీతి, అంగద, పూర్ణ, మళ్ళీ అమృత. ఇవి 16 కళలు. షోడశ కళాపూర్ణుడు స్వామి. ఆయనని నృతిస్తూ, అయ్యా శాంతి పర్వం 3వ ఆశ్వాసంలో శ్రీచరణ హరిహరనాథ అవతరించమా స్వామి అంటూ జనమేజయుడు, ఆ జనమేజయ మహారాజునకు వైశంపాయనుల వారు వివరిస్తున్నారు ఇలా. అయ్యా వారు భారత కథ కొనసాగించమన్నారు. రాజు దండయాత్ర చేయు సమయములు ఎలా ఉండాలి, సమయములు ఎరిగి కదా మానవ ప్రయత్నం అవి ఎలా ఉండాలి అంటే ఆయన వివరిస్తూ ఉన్నారు. ఎవరు? భీష్ముడు ధర్మరాజుకు. వానలు, ఎండలు, చలి ఉధృతంగా ఉన్న సమయం యుద్ధమునకు దండును కొనిపోవుట యుచితం. సమతల ప్రదేశంలో సైన్యాన్ని విడవాలి. శత్రువులు వారి యొక్క అసౌకర్యములను ఎరిగి మనం ఆక్రమించాలి. నిద్రా సమయం, అలసిన సమయాలు, విరోధులను నిర్మూలించటం సులభం. అనుకూల వాతావరణంలోనే యుద్ధం చేయాలి. ప్రతికూల వాతావరణంలో ముందుకు సాగరాదు. పదాతి దళం అన్నింటికన్నా పటిష్టంగా ఉండాలి. ఎందుకు? ఇది ముందు ఉంటుంది. భటుల యొక్క స్వభావాలు ప్రధానంగా తెలియాలి. పారుబోతులు ఉండకూడదు. ముందే రాజు చారుచక్షుడై చాలా అప్రమత్తంగా ఉండాలి. అంటే చారుల ద్వారా ఆనుపానులు, గుట్టుమట్టులు, లోతుపాతులు, వైరివర్గం యొక్క బలాలు ఎరిగి ముందుకు వెళ్ళాలి. గాంధార, సింధు, సౌవీర దేశవీరులంతా కూడా కత్తులు, ఈటల సాధనా నిపుణులు. మరి యుద్ధానికి వెళుతున్నావు,
ఆ రాజు యొక్క ప్రధాన అంగాలేమిటి, బలాలేంటి, వాళ్ళ ఆయుధాలేమిటి, ఆయుధ సంపత్తి ఉపయోగించే విధానం, ఇవన్నీ కూడా ఎరగాలి. ఏ రాజులు ఏ రకమైన ఆయుధాలు వాడతారు. ఔసీ నగరవాసులు అన్ని రకాల ఆయుధాలు ప్రయోగ నిపుణులు. ఇప్పుడు మనం చైనాను అనుకున్నాం అనుకోండి, కోవిడ్ నిపుణులు కదా. అలా మాళవలో చతురంగ దళాలు పటిష్టం, ఒక్కడే వేల మంది పెట్టు మాళవులైతే. విజయ శకునాలుగా పక్షులు జంతువులు అనుకూలంగా తిరుగుతూ ఉంటాయి కాబట్టి శత్రువుల యొక్క బలాలు ఒక్కడే వేల మంది పెట్టు మాళవులైతే. విజయ శకునాలు చెప్తా ఉన్నాడు, పక్షులు జంతువులు అనుకూలంగా తిరుగుతూ ఉంటాయి, వాటి యొక్క శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అగ్ని కుడివైపు నాలుగులో గ్రోలుతూ ఉంటుంది, ఎడం వైపు అయితే అపశకునం, కుడివైపుకు తిరుగుతూ ఉంటే శుభశకునం. పారిపోయే వారిని చంపరాదు, ఆయుధం లేనివాడిని వదిలేయాలి. చాలా వరకు సహనం అవసరమే, కానీ శృతి మించరాదు. తల్లి, తండ్రి, గురువు, దైవం ఆయా రీతిలోనే సేవించాలి. ప్రధానంగా తల్లి. చూడండి ఆ రీతులు, ఆయా రీతులలో పదం పదం జాగ్రత్తగా వింటే అవగతం అవుతుంది స్వామి. తల్లి తర్వాత తండ్రి, ఆ తర్వాత గురువు, ఆ తర్వాత దైవం. ఎందుకు దైవాన్ని చేర్చేది తల్లి, తండ్రి, గురువు. ఎలా? గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే ఆ దిక్కుమాలిన టీవీ సీరియల్ చూడకుండా ఉంటే ఈ భారతము, భాగవతము, రామాయణం, గ్రంథం, గీత చదవటము, వింటము, ఆ సంస్కారయుతమైనటువంటి సంతానం లభిస్తుంది. అంటే గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే బోధ కొనసాగుతూ ఉంటుంది. ఆ తర్వాత తండ్రి ఏలు పట్టుకొని నడిపిస్తాడు. గురువు, హలో పంతులు తప్పండి, నా గురోరధికం. గురుత్వంలోనే తల్లి, తండ్రి ఇమిడి ఉంటారు. ప్రాథమిక గురువు తల్లి, ఆ తర్వాత దైవం. ఇదంతా ఒకే వర్గం, ఎవరైనా ఉద్ధరిస్తారు కదా. కాబట్టి ఆయా రీతుల్లో తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లి ప్రధానం. త్రేతాగ్నుల వంటి వారు ఈ ముగ్గురు కూడా తల్లి, తండ్రి, గురువు. త్రేతాగ్నులు, ఆపై దైవం. అంటే అగ్నులు హవిస్సును దైవానికి, మన జ్ఞానం ఏదైతే ఉందో అది పరిపక్వత చెందితే దైవత్వాన్ని సంతరించుకుంటుంది, దైవీతత్వాన్ని. అంటే లోకా సమస్త సుఖినో భవంతు, అలా ఉంటుంది మన తత్వం. సంయమనం, విచక్షణ, నిగ్రహం పాపాలను నివృత్తి గావిస్తూ ఉంటుంది. పూర్వం ఏదైనా తెలుసో తెలవకో ఆచరిస్తే ఆచరించి ఉండవచ్చుగాక, అవి ఎలా నివృత్తి చెందుతాయి? ప్రవృత్తిలో నుంచి నివృత్తి మార్గానికి వెళ్ళాలనుకుంటాం కదా మనం. అంటే ఆత్మ నిగ్రహం, మంచి చెడులు, ఓపిక, సంయమనం, తొందరపాటుదనం లేకుండా నిష్కల్మషంగా ఆచరించగలగటం, ఆస్వాదించగలగటం, సత్యనిష్ట, ఇది చాలా ప్రధానం. ఎవరినో మోసగించడానికి, ఒక అబద్ధం చెప్పటానికి 10 అబద్ధాలు 10 సార్లు మనం ఆడాల్సి వస్తుంది. అవసరమా? అత్యంత ప్రమాదకరం ఇవన్నీ కూడా. ఏంటి? సంయమనం లేకపోవటం, విచక్షణ లేకపోవటం, నిగ్రహ శక్తి కోల్పోవటం, పాపాలను ఆచరించటం, ఇవన్నీ ప్రవృత్తి మార్గాలు. నివృత్తిలోకి రాగలిగితే ఇవే సాధనంగా మార్చుకొని ముందుకెళ్తాడు. నీకు ఉదాహరణగా వ్యాఘ్ర గోమాయ సంవాదం చెప్తానయ్యా విను అని వినిపిస్తూ ఉన్నాడు భీష్మాచార్యుడు మనవడైనటువంటి ధర్మరాజుకు. పురిక అనే ఓ నగరం ఉంది. ఆ నగరాన్ని పౌరికుడు అనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అతడు క్రూరకర్ముడు. ఫలితంగా పూర్వజన్మ జ్ఞాపకాలతో నక్కగా జన్మించాడు. జిత్తులు మారి నక్క చూడండి. అయితే పాపం ఎంతో అంతో సంస్కారం మిగిలి ఉన్నది ఆచరించాడు కనుక మాంసము ముట్టరాదు, జీవులను చంపను అని వ్రతం పట్టింది. ఎందుకు? దానికి పూర్వజన్మ స్మృతి ఉన్నది కనుక. ఆ నక్క తోటి నక్కలన్నీ కూడా హేళనలు చేశాయి. అదేంటి, మన ఆహారం ఇదే కదా, దీనికి వ్యతిరేకంగా నువ్వు ఉన్నటువంటి. ఇదంతా అడవికి రాజైనటువంటి పులికి తెలిసిపోయింది.
అది పిలిపించుకుంది. ఏమిటి వైచిత్ర్యం? తనకు ఉపదేశాలు చేయమని కోరింది. అంటే అది ఆ పులి కూడా ఎంతో అంతో పూర్వజన్మ సుకృతం వలన ఈ జ్ఞానం దానికి ఉండి విషయం ఏంటో పూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెడచెవిని పెట్టలే, చెప్పుకుంటే భారతం ఆయనే చెప్పుకుంటాడు మనకేంటి అన్నట్లుగా వినటానికి ప్రయత్నం చేసింది, పిలిపించుకున్నది. అప్పుడు సరే వెళ్ళింది. మరి పులి రాజుగారు కదా, తనకు ఉపదేశాలు చేయమని ఆదేశించింది. నాపై నిందలు వచ్చినా నన్ను ఆదరిస్తే నీ వద్దనే ఉంటానన్నది నక్క. దీనికి తెలుసు, తెలివైంది కదా. మరి రేపు ఇప్పటికే సాటి వాళ్ళంతా కూడా వెలివేసినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి రేపు వాళ్ళు ఏదైనా చెప్పచ్చు, బలవంతుడిని చేరి ఉంటుంది. ఆయన కాదంటానికి వీలు లేని పరిస్థితి, అంటే కత్తి మీద సాము లాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది. సరే అలాగే అని అంగీకరించింది పులి. ఓనాడు ఈ వ్యవహారం అంతా, అంటే ఆ పులి అండ చేరినటువంటి నక్క ఇది మామూలుగానే నివృత్తి మార్గంలోనే ఉంది. కానీ మరి సాటి నక్కలన్నిటికీ చూస్తూ ఏమిటి దీని గొప్ప, కాబట్టి ఎలాగైనా దీన్ని భ్రష్టు పట్టించాలి అని ఓ పన్నాగంలో అవి ఉన్నాయి. ఓనాడు ఇది సహించలేక నక్కలన్నీ కలిసి పులితో దీన్ని లేకుండా చూసి మాంసాన్ని ఉపాయంగా దొంగిలించి, అటు పులి ఇటు ఈ నక్క ఇవి రెండూ లేకుండా దొంగతనంగా ఆ పులి తినే మాంసాన్ని దొంగిలించి ఆ నక్కలో ఈ నక్క ఉండే గుహలో దాచిపెట్టాయి. పులికి చాడీలు చెప్పేశాయి. పులి ఆయా మాంసఖండాలు వెళ్ళి స్వయంగా చూసి అవును ఇవి నేను తినేవే అని నక్కను ద్వేషించింది, దూషించింది. ఇది మోసకారి అన్నది, చంపమన్నది. అప్పుడు ఆ పులి తల్లి, ఇది అధర్మమయ్యా, నువ్వు ఆలోచన లేకుండా నీ వ్యవహార సరళ సాగుతూ ఉంది, నువ్వు వంచకుల మాట విని మోసపోతున్నావు సుమా, ఇది బహుజాగ్రత్తల అవసరం అని గట్టిగా మందలించింది. కారణం ఏంటంటే బుద్ధిమంతుని వలన దుర్బుద్ధు అధికుల వలన హీనులు రూపసి వలన కొనటి వారు అసూయలు చేయుదురు, ఈ రసమున ఇంత ఎరుంగక వలవదే ఈవు గొడక. బుద్ధిమంతుని వలన దుర్బుద్ధులు అధికులు వలన హీనులు రూపసి వలన గొనటి వారు అసూయలు చేయుదురు, ఈ రసమున నింత ఎరుంగక వలదే ఈవు గొడుక. నాయనా, ఏమాత్రం జ్ఞానం నీకు లేదేమిరా? మంచివారిని చూసి చెడ్డవాళ్ళు బుద్ధిమంతుల వలన దుర్బుద్ధులు, గొప్పవారిని చూసి తక్కువవారు దుర్బుద్ధులు అధికుల వలన, రూపమంతులుగాంచి రూపరసహీనులు వాళ్ళు సహించలేదయ్యా. ఎందుకు? మాకు లేనిది ఎదుటి వాళ్ళకు ఉన్నది, అది మేము తట్టుకోలేకపోతున్నాం. ఆపై ఏం చేస్తారు? వాడు లేనిపోని దోషాలు ఆరోపిస్తారు. నువ్వు తెలుసుకోవాలి కదా, బలవంతుడివి కదా, నువ్వు పాలనా యంత్రాంగంలో ఉన్నావు కదా, నీ దగ్గరకు వచ్చే చాడీలు చెప్తున్నారు కదా, వినేసి నమ్మేయటమేనా? వినాలి, కానీ యథార్థమేదో గ్రహించాలి కదా. ధర్మం అధర్మము భంగి అధర్మము ధర్మము మాట్కిన్ తనయా దోచున్ నిర్మలమతి నరయవలయు ధార్మికతన కోరువాడు తన కేర్పడంగన్. ఎవరైతే ధర్మాచరణ కావాలని కోరుకుంటాడో విశుద్ధంగా అన్నీ కూడా తర్కించి తెలుసుకోవాలి. ధర్మం అధర్మంలాగా, అధర్మం ధర్మంలాగా మనకు తోచవచ్చు. ఎందుకు? అనేక కారణాలు ఉంటాయి. మనకు అవగాహన లేకపోవచ్చు, చెప్పుడు మాటలు వినటం కావచ్చు, ఆయా పరిస్థితులలో అటువంటి భావాలు మనకు పొడసూపనవచ్చు. కాబట్టి ఓపిక అవసరం. ధర్మాధర్మాల యొక్క వాస్తవ పరిశీలన నిదానంగా గుర్తెరగాలి. 1-2 సార్లు తర్కించి తెలుసుకొని అప్పుడు ఒక అవగాహనకు రావటం అవసరం. అవి తేటతెల్లమయ్యే వరకు మంచి మనసుతో ఆలోచించుకోవాలి. అంతే తప్ప ఒకేసారి నిర్ధారణకు రాకూడదు. హితుడగు మంత్రిన్ కుటిలుల
అధిక పటోపాయములకు నగపడి చెరుపం మతిదలం తురే పతి సుపరీక్షితంబుగా వింపకొక్కటి శ్రేయందగునే. ఎవరు హితుడు కానటువంటి వాడు. వంచకులు ఎవరు? వారు మాయల్లో పడి మంచి కోరే మంత్రిని చంపనంచ యుక్తమే. చెప్పుడు మాటలు ఎంత ప్రమాదమో కొంచెమైనా ఆలోచించాలి కదా. రాజైన వాడు వెనక ముందు బాగా ఆలోచించకనే హాని చేయటం సరియగు నిర్ణయం కాదు సుమా. రాజైనటువంటి వాడు అంటే పాలనా యంత్రాంగం, పరిపాలకుడు ప్రతి విషయం శుద్ధంగా విచారించుకొని ఆపై అమలు చేయాలన్నది ఆ పులి యొక్క తల్లి వంచకుల మాయలో పడరాదు అని ఆ పులిని, కొడుకైనటువంటి పులిని హెచ్చరించింది. స్వస్య ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్య స్వమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏతత్ సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకటరామ నారాయణులకు సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రార్థన గర్భస్థ శిశువులకు వినిపించ మనవి. గడప లోపల కులం, గడప దాటితే హిందువులం. హిందువుగా జీవించు, హిందువునని గర్వించు, భారతాన్ని ఆదరించు. శ్రీ రామాచార్యులను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. సీతారాం.